కాంట్రాక్ట్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తోందని తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నిరవధిక సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతూ తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి దీక్షా శిబిరంలో వారికి మద్దతుగా నిరసన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఈ క్రమంలో గూడూరు పట్టణంలో మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీక్ష శిబిరంలో మద్దతు తెలిపిన తిరుపతి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన పాదయాత్రలో కాంట్రాక్టు ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మరియు కనీస వేతనం చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000, కనీస వేతనం 26,000. సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. వారి యొక్క హక్కుల కోసం, వారికి రావాల్సినటువంటి నిధుల కోసం ఇవాళ ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నటువంటి సందర్భం. ఇవాళ అవుట్సోర్సింగ్ లో కానీ కాంట్రాక్ట్ పరంగా కానీ పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వారు నిన్నటి నుండి రోడ్డు మీద కూర్చొని బైఠాయించి వారి యొక్క సమస్యల కోసం పోరాడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వారు చేస్తున్నటువంటి పనికి సమాన వేతనం కావాలని వారు కోరుకోవడం తప్ప అని నేను అడుగుతూ ఉన్నాను. ఇవాళ మనం పొద్దున లేచేటప్పటికే మన వీధి కానివ్వండి, మన ఇల్లు కానివ్వండి శుభ్రంగా చేసేటువంటి పరిస్థితి వాళ్ళది. వారికి ఎంత జీతం ఇచ్చినా కానీ మనం తక్కువే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.